11వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 29 వరకు మార్చి చదువుదామండి. మార్చి చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 29 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. మరొక భాగాన్ని చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనము కలిసి ఒక్క మాటలా చదువుదాం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం పరీక్ష చేసుకుంటున్నాం, మనం స్వపరీక్ష చేసుకుంటున్నాం. ఒకవేళ మనం ఎలాగున్నామో సరిచేసుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. అర్హత లేకుండా ఎవరు కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అనేది తమ శిక్షావిధి కలగడానికి కొరకు మాత్రమే పాలు పంపులు పొందుతారు. చాలామంది అనుకునేది ఏంటంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి అంటే ముందు వాళ్ళు బాప్తీసం పొందాలి అని ఒక ఆలోచన. అందుకని చూడండి, కొన్ని సంఘాల్లో బాప్తీసం తీసుకున్నవారు మాత్రమే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతారు, కానీ బాప్తీసము తీసుకోకుండా ఉన్నవారు ఎవరు కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందరు. ఎందుకంటే బాప్తీసం పొందితేనే దేవుళ్ళలో పూర్తిగా కలిసిపోయారు అని, అది వాళ్ళ ఆలోచన. అందుకనే చూడండి, చాలాసార్లు అంటాం, చనిపోయినప్పుడు కానీ మరి వాళ్ళ బాప్తీసం తీసుకోకుండా మరణిస్తే ఏమంటారు అంటే, వాళ్ళ మతం పుచ్చుకోలేదు కదా, వాళ్ళని మనం మతంలో తీసుకెళ్తామంటారు. కాబట్టి అంటే బాప్తీసానికి రక్షణకి గల భేదం ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని బాప్తీసము కాదు, నేను చెప్తాను, నేను బాప్తీసం తీసుకోకముందే నేను ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాను. నేను రక్షణ పొందినప్పుడే 1987 సంవత్సరంలో నేను మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడే రక్షణ ఏ రోజునైతే పొందానో ఆ రోజునే నేను ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాం. దానికి బాప్తీసం అనేది అవసరం లేదు. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నాము అంటే రక్షణ పొందిన దాన్ని సాదృశ్యంగా చూపించడం కొరకు. బాప్తీసం ముఖ్యం కాదు, రక్షణ పొందడం ముఖ్యం. రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవడం. కానీ చాలామందికి దీని అర్థం కాక రక్షణ పొందిన వారు అంటే బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతారు. ఒకటి తప్పు. రెండవదిగా చాలామంది దేవుని యొక్క గుడికి వస్తారు కాబట్టి
వాళ్ళు అంటే దేవుడు గుడికి వస్తే దేవుని బిడ్డలు అయిపోయారు కాబట్టి వారు కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతారు. ఎందుకంటే గుడికి వచ్చాను కదండి, అది ఒక ప్రసాదం లాగా వాళ్ళు పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినంత మాత్రానికి ఆ రక్త మాంసంలో పాలు పంపులు పొందే అర్హత కూడా నీకు లేదు. ఒకవేళ నువ్వు పుట్టిననాటి నుంచే అనగా నీ తల్లిదండ్రుల దగ్గర నుంచే నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే అర్హత నీకు లేదు. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి అంటే నువ్వు రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చి ఆ రక్షణ యొక్క జీవితాన్ని ప్రతిరోజు నువ్వు నడవడి చేత అంటే నీ జీవితంలో చూపించాలి. క్రైస్తవుడు అనేవాడు ఏదో మారు మనసు పొందినంత మాత్రానికి దేవుడి యొక్క రాజ్యం వెళ్ళిపోరు. చాలామంది ఇలాగ అనుకుంటారు, మారు మనసు పొందితే దేవుని యొక్క రాజ్యం వెళ్ళిపోతారు అని. రక్షణ పొందితే పరలోకం వెళ్ళిపోరు. ఆ రక్షణకు తగినట్లుగా జీవించితేనే పరలోకం చేరతాం. మరి అలాగనుకుంటే మనం ఎప్పుడో రక్షణ పొందాం, మరి రక్షణ పొందినప్పుడే దేవుడు మనల్ని ఎందుకు పరలోకం తీసుకెళ్ళలేదు, మరలా ఎందుకు భూమి మీద ఉంచాడు? దాని ప్రకారముగా నడవాలి. మారు మనసుకు తగిన జీవితమే మన జీవితంలో లేకపోతే మనం పరలోకం చేరం. కాబట్టి నిజముగా దేవుని యొక్క రక్తములో అంటే మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన నీవు నేను కూడా ఆ రక్షణను కొనసాగించవలసిన వారు ఉంటున్నాం, ఆ జీవితాన్ని జీవించవలసిన వారు ఉంటున్నాం. అలాంటి నడవడిక లేకపోతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అనేది నీకు అర్హత లేనట్టే. అందుకనే రక్షణ పొందాలి. రెండవదిగా ఆ రక్షణలో నువ్వు కొనసాగాలి. అలా ఉన్నావా లేదా అనేది ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అలాగూ చూసుకోకుండా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందితే మనమే శిక్షా విధికి గురవుతామండి. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా నేను ఎలాగున్నాను స్వపరీక్ష, నా జీవితం ఎలాగుంది, నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్న నేను ఆయనకి తగినట్లుగా ఉన్నానా? సరే, ఆయనకి తగినట్లుగా మనం జీవించాలి. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మాటను వరకు జ్ఞాపకం చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు కలిసి ఉన్నాయి, కానీ మధ్యలో చదువుతాను. అన్ని విషయములలో అనే దగ్గర నుంచి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. చూసారా, మనం ప్రభువుకి ఎలాగుండాలంటే అన్ని విషయములలో మనం ప్రభువుని సంతోషపెట్టినట్లుగా. కొన్ని విషయాలే కాదు, సరే, మనము కొన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోష పెడతాం, కొన్ని విషయాల్లో దేవుణ్ణి దుఃఖ పెడతాం. మన జీవితంలో దేవుడికి ఇచ్చే స్థానం ఎంతంటే కొన్ని విషయాలే. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు ప్రభుత్వం అంటే కోర్టు ఏమనిస్తుందంటే భార్య మీద భర్తకు అనుమతి లేదు, సరే, అనుమతి లేదట. ఆమె ఇష్టపూర్వకంగా ఆమెకి ఇష్టం లేకుండా నువ్వేమైనా ఆమెను కానీ బాధ పెడితే అది కేసు, అవునా? ఆమెకి ఇష్టం లేకుండా ఏం చేసినా తన భర్త ఏమైనా చేశాడంటే ఆయన మీద కేసు ఫైల్ చేయొచ్చు, అవునా? తన భార్య మీద తన భర్తకు అధికారం లేదా? ఎంతవరకు అధికారం ఉంది? కొన్ని విషయాల్లో మాత్రమే అధికారం ఉంది, కొన్ని విషయాల్లో మాత్రం లేదు. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని పర్సనల్ ఉంటాయి, అంటే కొన్ని వ్యక్తిగతంగా తనకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని తనకు సంబంధించలేనివి ఉంటాయి. అందుకనే భార్య అయినా భర్త అయినా వీళ్ళకి ఎంతవరకు సంబంధించినయో అంతవరకు మాత్రమే వారు అధికారం చేయాలి, కానీ అంతకు మించి అధికారం చేస్తానంటే చెల్లదు. అది నిజం. దేవుడి దగ్గర ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదో కొన్ని చెల్లేవి కొన్ని చెల్లనవంటూ ఏమీ లేవు. దేవుడి దగ్గర అన్ని విషయములో మనం ప్రభువును సంతోష పెట్టవలసిన వారమే, మనం పూర్తిగా దేవుడికి లోబడవలసిన వారమే. నేను కొన్ని విషయాల్లోనే లోబడగలుగుతాను,
కొన్ని విషయాల్లో నేను లోబడలేను, నేను ఈ విషయంలోనే సరిగా ఉంటాను, ఆ విషయంలో నేను సరిగా ఉండలేను, అది నా బలహీనత, అది నా బుద్ధిహీనత అన్నంత మాత్రంగా దేవుడు ఏం వదిలిపెట్టడు. దేవుడు అన్ని విషయములలో కూడా దేవునికి తగినట్లుగా ఒక మనిషిని సిద్ధపరచాల. అందుకనే మన దగ్గర సేవకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మొదట ట్రైనింగ్ ఇస్తారు. మన దగ్గర సేవకుడు అవ్వాలి అంటే అంత సామాన్యంగా సేవకుడు ఏమీ కాదు. బయట సేవకులు అనేవారు, పాస్టర్లు అనేవారు ఎలా ఉంటుందో తెలుసా, ఒక 6 నెలలు సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళిపోయి 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 నెలలు ప్రాక్టికల్గా అక్కడ నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి సేవకులు అయిపోతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళు బోధించేవారిగానే ఉంటారే తప్ప బ్రతుకుని మాత్రం చూపించరు. బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు బోధిస్తారు కానీ బ్రతుకును చూపించరు. కానీ మనం ఏంటో తెలుసా, బోధించేవాడు తన బ్రతుకును చూపించేవాడు. బయట వాళ్ళకి మనకి తేడా అదే. ఎలాగుంటుందంటే బయట వాళ్ళు వాక్యం ఎంత బాగా చెప్తారో తెలుసా, మనకంటే బాగా చెప్తారు వాక్యం, కానీ బ్రతుకు మాత్రం ఉండదు. మనం ఎలాగుంటాం తెలుసా, మనకు వాక్యం చెప్పడం చేత కాకపోయినా బ్రతుకును మాత్రం చూపిస్తాం. ఏది గొప్పదంటారు? వాక్యం చెప్పడం గొప్ప అంటారా, లేక బ్రతుకును చూపించడం గొప్ప అంటారా? బ్రతుకును చూపించడమే గొప్ప. ఒక ఆయన ఇలా చెప్పాడు, మీరు ఒక ప్లాస్టిక్ యాపిల్ పండును చూడండి, అంటే ప్లాస్టిక్ దాంతో యాపిల్కాయలు తయారు చేస్తారు కదా, మనం గృహోపకరణాలు మనం పెడతా ఉంటాం కదా, చూడడానికి ఎంత బాగుంటుందండి. నిజమైన యాపిల్ కంటే ఆ తయారు చేసిన యాపిలే, ఆ బొమ్మే చాలా అందంగా ఉంటుంది, కానీ తినడానికి పనికిరాదు, చూడడానికి మాత్రమే పనికి వస్తుంది. అదే తినే యాపిల్ ఉందనుకోండి, దానికి ఎక్కడో ఒకటి సొట్ట ఉంటుంది, అంత అందంగా కనిపించదు. కానీ అందంగా కనిపించకపోయినా దీన్ని మాత్రం మనం తింటాం. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఏదో మాటలు చెప్పడం కాదు కానీ చేతల్లో చూపించడం. అందుకనే నేను దేవుని సేవకు వచ్చినప్పుడు వాళ్ళు సేవ ట్రైనింగ్ అంటే ఏంటి నన్ను చాలామంది అన్నారు. నేను సేవలోకి వెళ్ళిన తర్వాత 3-4 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా నాకేం వాక్యం చెప్పడానికి కానీ లేకపోతే ఏదో మీటింగ్లో పంపించడం కానీ నాకేమీ చేయలేదు. నేను 3-4 సంవత్సరాలు అయిపోయిన మందిరంలో నా పని ఏంటంటే ఆ మందిరాలు శుభ్రం చేయడం, ఆ సాపులు వేయడం, వచ్చిన వాళ్ళకి వంట వండడం, ఆ గిన్నెలు తోమడం, ఆ బట్టలు ఉతకడం, ఇలాంటివే నేర్పించారు. నేను దరిదాపుల్లో 92వ సంవత్సరం నుంచి నా పెళ్ళయ్యే 98వ సంవత్సరం వరకు నా పని ఏంటంటే ఇదే పని. అది మందిరములోనే పరిచర్య చేయడం. కొంతమంది నన్ను చూసి అనేవారు, ఇదే సేవ రా బాబు, సేవ అంటే ఏంటో తెలుసా, ఇది కాదు సేవ, ఆల బట్టలు ఉతకడం, ఆల గిన్నెలు తోవడం, ఆల వండి పెట్టడం, ఇది సేవ అంటే వేటరా, ఇది సేవ కాదు. ఈ సేవ అంటే ఏంటంటే వాక్యాన్ని బోధించడం కావాలా. అందుకనే నువ్వు హైదరాబాద్ ఎబ్రోన్కి వెళ్ళిపో, నీకు చెప్తాం మేము, హైదరాబాద్ ఎబ్రోన్కి వెళ్ళిపోతే సేవ అంటే ఏంటో నేర్పిస్తారు అక్కడ అన్నారు. హైదరాబాద్లో సేవ ఎలాగుంటుంది తెలుసా, మన ఎబ్రోన్లోనే వాళ్ళు షూట్ వేసుకుంటారు, ఇన్షర్ట్ చేసుకుంటారు, షూ వేసుకుంటారు, ఎంత చక్కగా వాక్యం బోధిస్తారు తెలుసా, కానీ బ్రతుకు మాత్రము ఉండదు. అందుకే కదా ఈరోజు కొట్టుకు చచ్చేది అక్కడ. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, తగ్గించుకునే జీవితం లేదు. ఒకప్పుడు దైవజనుడు బాక్సింగ్ గారు ఉన్నప్పుడు అది నేర్పించాడు, కానీ ఆ తర్వాత మాత్రము అది లేదు. అక్కడికి వెళ్తే ఒక బోధకుడిగా తయారు చేయగలరేమో కానీ ఒక సేవకుడిగా మాత్రం తయారు చేయరట. ఒక బోధకుడికి ఒక సేవకుడికి తేడా ఉందంటారా? ఉందంటారా? బోధకుడికి సేవకుడికి తేడా ఏంటండి? ఏమండి? నాకు అర్థం కాలేదు. మీరు చెప్పారు కరెక్ట్గా, నాకు సరిగా అర్థం అవ్వలేదు. బోధకుడు అనేవాడు బోధించేవాడిగానే ఉంటాడట, బోధ మాత్రం చాలా బాగా చేస్తాడట. మరి సేవకుడు వాడు చేసేవాడట. అందుకని యేసుప్రభు వారు మార్కు సువార్త అంటాడు, నేను పరిచర్య చేయడానికే వచ్చానే తప్ప పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎలాగొచ్చాడు? ఒక దాసుడిగా వచ్చాడట. ఒక దాసుడిగా వచ్చాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ప్రజలకు పరిచర్య చేశాడు, కానీ ఆయన ఎవరితోటి చేయించుకోలేదు. ఆయన ఒక సేవకుడికి ఒక బోధకుడికి తేడా ఇదే. అందుకనే మన సేవలో బోధకులను తయారు చేయరు, సేవకుడిని తయారు చేస్తారు.
సేవకుడిని తయారు చేస్తారు. మన దగ్గర సేవకుడు అనేవాడు ఎలాగుంటాడంటే సంఘానికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు అంటే ముందు మందిరములో నేర్పిస్తారు. ఆ పైనున్న దేవుని సేవకులు వీళ్ళన్ని విషయాలు నేర్పిస్తారు. నేను సేవకు వచ్చిన తర్వాత నేను అన్ని రకాలైన పనులు కూడా చేసేవాడిని. నన్ను అనేవాడైనా ఆడికి ఏ పని అప్పచెప్పినా చేసేస్తాడండి. ఆడికి అందులో తిరిగిలేదు. కానీ ఆడికి ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆడి మాట వినడాడు. ఆడంత తేలిగ్గా మాట వింటాడు. ఆడికి ఏంటంటే చెప్పింది ఎంత కష్టమైన పని చెప్పి చేసేస్తాడు. కానీ చెప్పిన మాట అంటే లోబడే తత్వం వాడికి ఇంకా రాలేదు. ఆ లోబడే తత్వం వస్తేనే ఆడు సేవకుడు అవుతాడు. ఆ లోబడే తత్వం రాలేదంటే సేవకుడు కాదు. నేనేవాడిని ఇంక దేనికి లోబడాలి? చెప్పిన మాట చేతరాను కదా. అది లోబడ్డం ఏంట్రా? అది లోబడ్డం కాదు. నీకు ఇష్టం లేని పని కూడా చెప్పినప్పటికీ కూడా నువ్వు చేసినప్పుడే నువ్వు లోబడ్డం. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఇష్టమైన వాటికే లోబడతాం తప్ప మనకి ఇష్టం లేని వాటికి అయితే మాత్రం మనం లోబడం. అప్పుడు చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే ఒక సేవకుడు అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వెందుకు సేవకు వచ్చావు? దేవుడు నిన్నెందుకు సేవకు పిలిచాడు? అసలు సేవకుడు అంటే ఎవడు అని చెప్పు. ఆయన ఒక మాట అన్నాడు, ఏ రోజునైతే నువ్వు దేవుని సేవకు వచ్చావో ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. ఇంకా దేనికి చచ్చిపోయావంటే నీ ఇష్టాలన్నిటికీ చచ్చిపోయావు. ఇక నీ ఇష్టం అనేది నువ్వేమీ చేయడానికి నీకు అధికారం లేదు. నువ్వు ఏది చేసినా దేవుని ఇష్టానికి నువ్వు లోబడాలే తప్ప దేవుని ఇష్టానికి అవిధేయత నువ్వు చూపించే ప్రతిదానికి కూడా నువ్వు ఇంకా బ్రతుకున్నట్టే. అందుకనే మన దగ్గర సేవకు ట్రైనింగ్ అయిన ఒక దేవుని సేవకుడిని అన్ని విషయంలో మొదట చంపేస్తారు. వాడు అన్నిటిలో చనిపోయినవాడు. వాడు దేనికైనా వాడు లోబడవలసిందే. దేనికైనా లోబడవలసిందే. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని పనులు మాత్రమే చేస్తారు, కొన్ని పనులు మాత్రం చేయరు. వాళ్ళు ఏమంటారంటే మేము బోధకులు అండి, మేము ఇలాంటి పనులు ఏం చేస్తాం, మేము ఇలాంటివి చేయకూడదు, మేము సేవకులు అంటే సేవకుల్లాగే ఉండాలా. సేవకుడు అంటే ఎలా ఉండాలా? సేవకులు ఎలా ఉంటారండి? ఈనాడు మన దగ్గర సేవకులు చాలామంది ఉన్నారంటే ఎందుకు సేవకు వస్తున్నారు తెలుసా? విశ్వాసులు మేమేం చెప్తే అది తింటారు, మా కాళ్ళ పనివాళ్ళు అని ఉంటారట. అందుకనే సేవకులు ఏం చేస్తారు తెలుసా? విశ్వాసులతోటి మందిరానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళతో బట్టలు ఉతికించేసుకుంటారట, వాళ్ళతో అంట్లు తోవించేసుకుంటారట, వీళ్ళ పనులన్నీ వీళ్ళతో చేయించేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము సేవకులు అంటే మీరెవరు? మీరు విశ్వాసులు, మేము సేవకులు. కాబట్టి ఇప్పుడు మీరు మాకేం చేయాలా? మేము సేవకులు అంటే ఏమనుకున్నారు మీరు? మేము దేవుడి ప్రతినిధులు. మీరు మాకు చేశారంటే దేవుడికి చేసినట్టే, కాబట్టి మీరు మాకు చేయాలా? ఎంత రుబాబు చేస్తారు తెలుసాలో? ఖచ్చితంగా వాళ్ళన్నీ చేయించుకుంటారు. కానీ ఒక సేవకుడు అనేవాడు వీరు ముందు చేయాలి. నిన్ను చూసి వారు నేర్చుకోవాలా. నువ్వు చెప్పక్కరద్దు, నువ్వు చెప్పకుండానే వారికి నువ్వు నేర్పించాలా. ముందు నీకు నువ్వు మాదిరి చూపించగలిగితే అప్పుడు వాళ్ళ చేయడం నేర్చుకుంటారు. అంతేనా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలండి. 3వ వచనం అండి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. సరే, ఆయన అంటున్నాడు మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాల. సరే, వీళ్ళ ముందు యాజకత్వము అంటే ఏంటో నేర్చుకోవాలా. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు యాజకుడుగా అయ్యేవాడు ముందు ఎలాంటి పని చేయాలో అవన్నీ నేర్పించేవారు. అందుకనే మన దగ్గర ఉన్న దేవుని సేవకుడు వేరు, లోకంలో ఉన్న బోధకులు వేరు. వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ అనేది
చాలా కఠినమైన ట్రైనింగ్ అన్నమాట. దీన్ని తట్టుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవను చేయగలవు. నన్ను 92 నుంచి నేను 98వ సంవత్సరం వరకు మందిరంలో ఉండి అన్ని రకాలుగా నన్ను తర్ఫీదు చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఇన్ని తీసుకుపోయి మీరు ఎక్కడైనా వేసుకోండి, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని వాడికి నేను నేర్పించాను. మీరు ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి తీసుకుపోయినా వాడు చచ్చేదాకా అలాగే ఉండిపోతాడు. ఎందుకు అంటే అలాగ మేము నేర్పించాం, వాడికి నేర్పించాం. అర్థమైందా? నేను అంటాను, అలా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సేవకుడుగా నువ్వు నేర్చుకోగలుగుతావో, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేని చోట తీసుకెళ్ళి పాడేసినా నువ్వు దేవుని కోసం నిలబడగలుగుతావు. అర్థమైందా? ఉంటేనే దేవుని సేవ చేయడం కాదు, లేకపోయినా నువ్వు దేవుని సేవ చేయగలవు. నన్ను చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా? అంత తక్కువ మందితో ఎలా సేవ చేస్తున్నాడండి, ఆయన ఎలా బతుకుతున్నాడు? అసలు సేవ అంటే ఏంటి? కొన్ని వేల మంది 100 మంది ఉండాలి, అది సేవ అంటే. ఏది 10 మందితోటి 15 మందితో సేవ ఏంటండి బాబు, అదే సేవ. నిజమే కదా? నేను అంటాను, ఆ 10 మంది 15 మంది లేకపోయినా సరే ఒకరున్నా సేవ చేయగలం. మాకు ఎలా నేర్పించారు తెలుసా? నువ్వు 100 మంది ఉన్నా అదే బోధ చేస్తావు, నువ్వు ఒకడున్నా అదే బోధ చేస్తావు. మాకు మనుషులు ముఖ్యం కాదు, మాకు ముఖ్యం ఏంటో తెలుసా? ఆత్మ ముఖ్యం. ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు కాబట్టి, ఆ ఆత్మను దేవుని యొక్క రాజ్యంలో తీసుకెళ్ళాలి కాబట్టి ఒక్కలున్నా అదే బోధ చేస్తాం. నన్ను అందరూ అంటారు, మీరు అంతమంది ఉన్నా అంతసేపే చెప్తారు, మీరు తక్కువ మంది ఉన్నా అంతసేపే చెప్తారు, మీరు టైం మాత్రం మానరు మీరు అంటారు. అంటే ఇప్పుడు నేను ఏం మానట? జనాలను బట్టి నేను ఏం చేయాలి? ఇప్పుడు నా బోధను తగ్గించుకోవాలా పెంచుకోవాలా? అంతే కదా. బోధ అంటే ఎవరిని బట్టి చేయాలా? నేను మనుషులు బట్టి బోధ చేసేవాడిని అయితే అలా చేస్తాను. నేను దేవుణ్ణి బట్టి బోధ చేసేవాడిని కాబట్టి ఆయన ఒక్కడున్నా నేను అదే చెప్తాను. మీరు చెప్తే నమ్మరు. నేను కొండపల్లి ప్రార్థనకి వెళ్ళాను అనుకో, నాకు ఇద్దరే ప్రార్థనకు వస్తారు. నాకు ఇద్దరు ప్రార్థనకు వచ్చినా నేను ఆ 1.5 సేపు వాక్యం చెప్తాను. ఇద్దరే కదా వచ్చారు, త్వరగా ముగించుకొని పోదాం అనుకోను. నాకు ఆ ఇద్దరు వచ్చినా మళ్ళీ 3:30-4 గంటల వరకు ప్రార్థనలోనే ఉంటాం. మళ్ళీ కారణం ఏంటి తెలుసా? మనుషులు ముఖ్యం కాదు, ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని ఆత్మీయంగా సిద్ధపరిచేనా లేదా? ఒకళ్ళని నేను అంటాను, నాతో పాటు ఇంకొకరిని పరలోకం తీసుకెళ్ళండి, నేను చాలా గొప్పవాడిని. నాతో పాటు ఇంకొకరు పరలోకం తీసుకెళ్ళాను అంటే నేను ఎంత గొప్పవాడినో తెలుసా? ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు. ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళాలి అంటే వారిని ప్రభు యొక్క రూపంలోనికి తీసుకురావాలా? ప్రభు యొక్క రూపంలోనికి తీసుకురావడం అనేది ఎంత కష్టమో తెలుసా? మీరు ఒకసారి చూడండి. ఎప్పుడైనా మీ బొమ్మను మీరు వేసుకోండి, మీ ఫోటో మీరు ముందు పెట్టుకొని మీ ఫోటోని మీరే గీసుకోండి, గీయండి. మీ వల్ల అవుతుందేమో చూడండి. మీ ఫోటో మీ బొమ్మను మీరు గీసుకోవడానికే ఎంత ట్రై చేసినా, ఎన్నిసార్లైనా సరే ఆఖరి చిరాకు వచ్చి ఇంక నా బొమ్మను నేను వేసుకోలేను, చింపన భారతం, కానీ మన బొమ్మను మనం సరిగ్గా వేసుకోలేము. కారణం అంత సామాన్యం కాదండి. ఒక వ్యక్తిని మన బొమ్మనే మనం గీసుకోలేనప్పుడు ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకురావడం అంటే ఇదేమైనా సామాన్యమైన విషయమా? అందుకన్నాడు, మీరు క్రీస్తు యొక్క సారూప్యములోనికి రాకపోతే దేవుని యొక్క రాజ్యములోనికి మాత్రం ప్రవేశించరు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 వచ్చినవండి. 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇప్పుడు
ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించాడో ఆ నిర్ణయించిన వారిని అందరినీ తన కుమారుని యొక్క సారూప్యములోనికి తీసుకురావాలట. అంటే ఆయన సారూప్యములోనికి తీసుకురావడం అంటే, సారూప్యము అంటే ఆయన యొక్క రూపము, సరే ఆయనలాగే ఉండాల. ఆలోచించండి, మనల్ని అందరినీ క్రీస్తులాగా చేయడం అంటే సాధ్యమా? అలాగ చేయగలిగినప్పుడే ఒక దేవుని సేవకుడు, వాడే నిజమైన దేవుని సేవకుడు. అర్థమైందా? మనల్ని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకొని రావాలా, మనలాగా ఆయనలాగా తీసుకురావాలా. అందుకన్నాడు, మీరందరూ ఆయన సారూప్యంలోనికి రావాలి అంటే ఈ శిల్పి ఎంత కష్టపడాలో తెలుసా? అందుకనే ఈ శిల్పి అంత శ్రమ పడాలంటే ఒక మాట నేను చెప్తాను. ఒకప్పుడు బొమ్మలు అచ్చులు పోసేవారు, అంతేనా? బొమ్మలు అచ్చులు పోసేవారు. కొన్ని అచ్చులు పోయగలరు, కొన్ని డైరెక్ట్గానే తయారు చేయాలి. పెద్ద పెద్ద బొమ్మలు అనుకోండి, వాటిని అచ్చులు పోయడానికి అవ్వదు, వాటిని తయారు చేయాలా. కానీ కొన్ని అచ్చులు ఉంటాయి, అచ్చులోనికి బొమ్మను తయారు చేయాలంటే ముందు ఏం చేయాలి తెలుసా? తయారు చేసేదాన్ని ఆ అచ్చులోనికి పొయ్యాలి అంటే దాన్ని ముందు కరిగించాలి. పూర్తిగా అది కరిగిపోతేనే కానీ ఆ అచ్చులోకి అందులోకి వెళ్ళదు. అలాగైతేనే బొమ్మ తయారవుతుంది. నీవు నేను కూడా పూర్తిగా మనం మరుగైపోవాలా. మనం క్రీస్తులోనికి రావాలి అంటే ముందు మనం మరుగైపోవాలా. అంటే మనం అనేది కనపడకూడదు, ఇంకా మనకు రూపం అనేదే ఉండకూడదు, మన సొంత ఇష్టం అనేదే ఉండకూడదు. అలాగ తీసుకురావడం అంటే అంత తేలిక. అందుకంటాడట మన యేసుప్రభువారు ఎవరో తెలుసా? ప్రధాన శిల్పట. యేసుప్రభువారు ప్రధాన శిల్పి. ఈ శిల్పి ఎవరినైతే తన కోసం పిలుచుకున్నాడో ఈ పిలుచుకున్న వారిని ఈ నైపుణ్యతలోనికి చెక్కడం కొరకే వీరిని తీసుకొస్తున్నాడు ఆయన. మీరు మోషే దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణము కొరకే, ఆ మందిరం యొక్క పనికి దేవుడు కొన్ని ఉపకరణాలు చేయమన్నాడు. మీరు చదివితే నిర్గమాకాండం 25వ అధ్యాయం దగ్గర నుంచి మనం చదువుతూ ఉంటాం. మందిరం ఎలా తయారు చేయమన్నాడు, వస్తువులు ఎలాగ ఉండాలి, పేట ఎలాగ ఉండాలి, బల్ల ఎలాగ ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఎలా ఉండాలి, అక్కడ దీపవృక్షం ఎలాగ ఉండాలి. ఆ మందిరం అంతా కూడా మళ్ళీ ఎలా ఉంటుంది? కఠినలే, తెరలే కదా. మందిరం అంతా తెరలే. ఆ తెరల మీద బొమ్మలు ఉండాలా, ఆ తెరల కిందేమో ఆ దానిమ్మ పండ్లు వేలాడుతూ ఉండాలా. ఇలా రకరకాలుగా చెప్పాడు. ఇన్ని చెప్తే చేసేవాళ్ళు, మనం అంటాం కదా, చెప్పేవాళ్ళు చెప్తారండి చెయ్యొద్దు అంటాం. మనం ఎవరైనా 4-5 పనులు చెప్పారు, చెప్పడం సులువేనండి, చెయ్యాలా అంటాం. కానీ ఆనాడు మోషేకి దేవుడు ఇలా చేయమన్నాడు. అప్పుడు మోషే అనాలి, ప్రభువా ఇవేమీ చేయడం నాకు రాదు, ఇప్పుడు నేను ఏమైనా ఆ కంసాలు వాడినా, లేకపోతే కమ్మరు వాడినా, లేకపోతే నేను ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశానా? లేదు. నేను ఎప్పుడు కూడా ఆ రాజు యొక్క గృహంలో, అంటే ఫరో దేశంలో 40 సంవత్సరాలు ఒక యువరాజుగా నేను పెరిగాను. సరే, అక్కడి నుంచి నేను పారిపోయాను, ఇత్రో దగ్గరికి వచ్చాను, 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకునేవాడిని అయ్యాను. ఇప్పుడు నాకు రెండూ తెలియదు, ఎలా చేయాలో నాకు ఏదీ తెలియదు, మరి ఎలా అని మోషే అడగలేదు. సరే, దేవుడు చెప్పాడు, నేను వెళ్తాను. అప్పుడు మోషే కొండ దగ్గర కిందకు వచ్చినప్పుడు దేవుడు మరొక మాట చెప్పాడు. అహోలియాబు, బెసలేలు అనే వారిద్దరు ఉన్నారు, వాళ్ళని నీ యొద్దకు పంపుతాను. వాళ్ళ జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వారు. నేనేమైతే చెప్పానో అవి నువ్వు వారికి చెప్పు, చెప్పగానే వాళ్ళు చేసేస్తారు అన్నాడు. నువ్వు చెప్తే చాలు చేసేస్తారు అన్నారు. అలా చేయడానికి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటేనట, జ్ఞాన వివేకము గల ఆత్మను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడట. మోషే చెప్పడం వాళ్ళు చేయడం, మోషే చెప్పడం వాళ్ళు చేయడం. చూడండి ఎలాగుందో. దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో అలాగే మందిరాన్ని కట్టారట. మీరు నిర్గమాకాండం 40వ అధ్యాయం చివరికి వస్తాడు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును మోషే చేసేను అంటాడు ఆయన. దేవుడు ఎలాంటి మందిరాన్ని అయితే కట్టమన్నాడో అలాగ కట్టాడు. చూడండి ఎలా నేర్పించాడు. ఇప్పుడు మనందరినీ కూడా క్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసుకురావాలా. ఇది ఎవరి పని? సేవకుడు పని. ఆలోచించండి, సేవకుడికి దేవుడు అప్పగించిన బాధ్యత ఇది చిన్న పని కాదు.
మీరు అందరూ కూడా సేవకుడు అంటే ఏముందంటే, ఏముందమ్మా మనం ఇచ్చేదాంతో తిని బతికేవాడు, ఆడికేముంది సేవకుడు అంటే అంతే. సేవకుడికి దేవుడు చాలా బాధ్యత అప్పగించాడు. నేను ఎవరినైతే నీకు అప్పగించానో, అప్పగించిన వారిని ఎవరినైనా సరే నువ్వు నా రూపంలోనికి తీసుకురాలేదు అంటే వాళ్ళెవ్వరు తప్పిపోయినా దానికి బాధ్యుడువు నువ్వే. అందుకనే ఇప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ సరి చేయడానికి ఇష్టపడతాడు. ఒక శిల్పి యొక్క చేతిలోనంట ఒక సుత్తి, ఒక ఉలి ఉంటుందట. ఆ రూపంలోనికి తీసుకురావాలి అంటే ఈ రెండిటిని వాడతాడట. చెక్కడం కొట్టడం ఈ రెండు చేయాలట. మనం చెక్కడానికి కొట్టబడ్డానికి ఇష్టపడం. అందుకని అంటాడు, ఒక రాతితో బొమ్మను చెక్కాలి అంటే రాయిన ఆ శిల్పి ఎన్ని రకాలుగా చెక్కుతాడో, ఎన్ని రకాలుగా కొడతాడో. బాబు నన్ను చెక్కొద్దు, నన్ను కొట్టొద్దు అంటే ఆ రాయి బొమ్మ అవుతుందా? అవ్వదు. అలాగే ఎవరైతే నిజంగా పూర్తిగా అప్పగించుకోగలుగుతారో వాళ్ళని తయారు చేస్తాడండి ఈ దేవుని సేవకుడు. క్రీస్తు యొక్క రూపములోనికి తీసుకొస్తాడు. అందుకనే చాలామంది దేవుడు మందిరానికి వచ్చినా తన్ను తాను అప్పగించుకోవడానికి మాత్రం ఇష్టపడరు, అప్పగించుకోరు. వాళ్ళు ఎంతవరకు ఉంటారంటే, మేము వచ్చి పోయే వాళ్ళమే తప్ప మీరు చెప్తే మేము చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము అప్పగించుకునే వాళ్ళం కాదు. నువ్వు అప్పగించుకోకపోతే ఆయన నిన్ను ఎలాగ చెక్కుతాడు? చాలామంది అంటున్నారు దేవుడు అందరికీ ఆ బాధ్యతను అప్పగించలేడు. అందుకంటాడు యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నేను 12 మాత్రమే ఏర్పరచుకున్నాను, ఇంకెవరిని ఏర్పరచుకోలేదట ఆయన. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? ఇంకా అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని ఏర్పరచుకోలేదు. వీళ్ళకే నా పని అప్పగించాను, వీళ్ళకే నేను ఈ బాధ్యతను అప్పగించాను. అందుకనే ఈ 12 మందే యావత్ ప్రపంచానికి సువార్తను అందించడంలో వీళ్ళు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వారు. వాళ్ళు చూడండి ఎలాంటి పని చేశారు. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఆనాడు యేసుప్రభువారు వారిలో వేసిన బీజము, ఆ తర్వాత వీళ్ళ వేసిన బీజం ద్వారా ఈనాడు ఎన్ని దేశాలు మారాయి. అవునా? ఈనాడు భారతదేశంలో క్రైస్తవులు మారడానికి గల కారకుడు ఎవరట? యేసుప్రభువారి శిష్యుడైన ఒకడైనా తోమా కదా. ఆయన మొదటి శతాబ్దంలోనే ఇండియాకు వచ్చి ఇండియాలో దేవుని సువార్తను ప్రకటించి ఆయన దేవుని కొరకు హతసాక్షిగా చేయబడ్డాడు కదా. ఆయన చేసిన ఆ పరిచర్య ద్వారా ఈనాడు ఇండియా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో క్రైస్తవుడు లేని రాష్ట్రమే, జిల్లా, ఆ ఊరైనా లేదండి. చూడండి ఎంత పరిచర్య చేశారో. ఈరోజు ఆయన ఒక్కడి ద్వారా ఈ భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల మందిని పుట్టించాడు. అవునా? మనం అందరం ఎలా పుట్టాం? ఆయన చేసిన దానివల్ల, ఆయన వేసిన బీజం వల్ల. చూడండి ఎలాంటి బీజం పడిందో. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది నేను వాళ్ళని ఏర్పరచుకున్నాను అంటే నా సారూప్యములోనికి తీసుకొచ్చారు. వాళ్ళలా అలాగిచ్చాను. ఇది అందరికీ ఇవ్వడం. ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో వాళ్ళకు మాత్రమే బాధ్యతను అప్పగిస్తాడే తప్ప పిలువబడలేని వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ బాధ్యత లేదు. చాలామంది అనుకుంటున్నారు వాక్యం చెప్తారే తప్ప అంత సామర్థ్యములకు తీసుకొచ్చే అధికారం వాళ్ళకి లేదు. ఈరోజు మన సహవాసంలో విశ్వాసులు కూడా ఆరాధన వర్తమానం చెప్పగలరు, బల్ల వర్తమానం చెప్పగలరు. ఆఖరి బ్రేకింగ్ ఆ రొట్టె బల్ల కూడా ఇరిచేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమైపోయినట్టు? ఇప్పుడు సేవకులు అయిపోయినట్టేనా? మరి ఇంకేంటి సేవకుడికి వాళ్ళకి తేడా ఏంటి? సంఘం మీద బాధ్యత ఉండదా? మా సేవకుడి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నారండి బాబు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సేవకుడు ఏముందండి, వాక్యం చెప్పిపోయేవాడు, బాధ్యత అంతా మేమే మోస్తున్నాం సంఘ పెద్దలు అంటున్నారు. అవునా? పెద్దల సంఘానికి ఎందుకు? ఆ బరువు, ఆ బాధ్యత అంతా వీళ్ళు మోస్తున్నారట. నిజంగా మోస్తున్నారట. మరి మరి సేవకుడి కంటే ఇప్పుడు పెద్దలే కదా లీడింగ్లో ఉన్నారు. ఏమంటే మేము పెద్దలమే, మేము ఏం చెప్తే సేవకుడు అదే చెయ్యాలి. కారణం ఏంటి? నువ్వేంటయ్యా వచ్చిపోయేవాడివి, ఇక్కడ మేము ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు, ఈ బరువు బాధ్యతలన్నీ మేమే మోస్తున్నాం అన్నారు.
మరి ఇంకేం బాధ్యత లేని వాళ్ళు పెద్దలు? నువ్వు ఆరాధన వర్తమానం చెప్పేసినా, బల్ల వర్తమానం చెప్పేసినా, బల్లిరి చేసినంత మాత్రానికి నువ్వు దేవుని చేత పిలువబడిన వాడు మాత్రం కాదు. ఆ పిలుపు నీకు ఇవ్వలేదు. నిన్ను ఒక విశ్వాసగా పిలిస్తే ఒక విశ్వాసగా నువ్వు ఉండగలుగుతావా? ఒక సేవకుడిగా నువ్వు ఉండలేవు. ఆ అర్హత నీకు లేదు. అందుకంటాడు, నేను అందరినీ పిలవలేదు, కొద్దిమంది మాత్రమే నేను పిలుచుకున్నాను. నేను ఎవరినైతే పిలిచానో వారికి మాత్రమే నా పని అప్పగించాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా సారూప్యములోనికి చెక్కుతారు వారు. ఒక సేవకుడు ఏం చేయగలుగుతాడు అంటే కొన్ని విషయాలు చేస్తాడట. సరే మీకు చూపిస్తాను, సేవకుడికి ఉన్న లక్షణాలు ఏంటో చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రెండవ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఒక సేవకుడికి ఎంత అధికారం ఇచ్చారో చూడండి. సేవకుడు ఏం చేస్తాడట? ఉపదేశిస్తాడట, బోధిస్తాడట. రెండోది ఖండిస్తాడట. నువ్వు తప్పు చేసావంటే, నువ్వేదైనా పొరపాటు చేసావంటే, నువ్వేదైనా దేవునికి అయిష్టం వెంటనే నిన్ను ఖండిస్తాడంటే. ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం ఖండించమను, ఒకవేళ సంఘ పెద్ద ఇంకో సంఘానికి వచ్చే వాళ్ళు ఖండించమను, ఏమంటారు? నువ్వెవడో చెప్పడానికి అంటారు. నువ్వెవడో చెప్పడానికి, నువ్వే సేవకుడువా? నువ్వు సంఘ పెద్దవి, నువ్వు పెద్దగా నువ్వెంతో నాకంత అధికారం ఉంది, నువ్వు ఖండించే అధికారం లేదు. అందుకనే పెద్దలు ఉన్న సంఘాల్లో ఖండించరు. ఇప్పుడు మన సంఘాల్లో ఏమైపోతుంది? పెద్దలు ఎక్కడైతే వచ్చారో అక్కడ సంఘాన్ని ఏం చేస్తారో తెలుసా? పాలేసి పెంచుతారు. వాళ్ళు ఎప్పుడూ పిల్లలుగానే ఉంచుతారు, పెరగనివ్వరు. పెరిగితే మళ్ళీ ఏమవుతారు? ఏళ్ళు ప్రశ్నిస్తారు కదా. అందుకనే బాబు మీరు వాక్యం వినండి, మీరు వాక్యం చదవండి, మీకు ఇష్టమైతే మందిరానికి రండి, కష్టమైనా పర్లేదు, మీరు బాగుంటే చాలు అని ఎప్పుడు దువ్వుతానే ఉంటారు. వెళ్ళి పెరగనివ్వరు. వెళ్ళి అదే సేవకుడు ఉన్నాడు అనుకో, అలా ఉండడు. బోధిస్తాడు, ఖండిస్తాడు, తప్పు దిద్దుతాడు, అవసరమైతే శిక్ష కూడా విధిస్తాడు. వాడు సేవకుడు అంటే. అర్థమైందా? దేవుడు అందరినీ పిలవలేదు, ఈ పనిని అందరికీ ఇవ్వలేదు, కొద్దిమందికి మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సారూప్యములోనికి తీసుకురావడం కొరకే వాళ్ళు ప్రయాసపడతారండి. అర్థమైందా? ఒక బొమ్మను చెక్కేవాడికి దాని కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక క్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసుకొచ్చేవాడికి ఆడి శ్రమ అంటే ఏంటో తెలుస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు కానీ, యేసుప్రభు యొక్క శిష్యులు కానీ, ఆనాడు నుంచి ఈనాడున్న నిజమైన దేవుని సేవకుడు కానీ ప్రతిరోజు దేవుని యొక్క సంఘంలో ఉన్న దేవుని ప్రజల కొరకు వీళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రభువా పలానా వారిలాగా ఉన్నారు, పలానా వారిలాగా ఉన్నారు, వీళ్ళు మార్చు, వీళ్ళ స్థితిని మార్చు, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళు సంధించు అని వాళ్ళ కొరకు దివారాత్రులు ఏడ్చేవాడండి. వారి దివారాత్రులు వారి గురించి బాధ్యత తీసుకునేవాడు. వాడు సేవకుడంటే. అర్థమైందా? ఇలాంటి దేవుని చేత పిలువబడిన దేవుని సేవకుడు నేటి దినాల్లో చాలా అరుదండి. మీకు దొరకరు, చాలా అరుదు. అందుకని యేసుప్రభువారు ఉన్న దినాలు అన్నారు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు మాత్రం కొద్దిమందే. అందుకే కోతకు యజమానునట కోసేవారిని వేడుకోవాలంట. నిజమంటారా? మీరు నిజంగా ఈ రోజుల్లో చూడండి, ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా పని ఎక్కువ ఉందట, పని వాళ్ళు తక్కువ ఉన్నారని యేసుప్రభువారు అంటున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే పనివాళ్ళు ఎక్కువ ఉన్నారు, పనే తక్కువైపోయింది. ఇప్పుడు ఈరోజు దేవుని సేవనే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా?
ఎన్ని రకాల మనుషులు ఉన్నారో తెలుసా? ఈరోజు వాళ్ళు పూర్తి దేవుని సేవకులు కాకపోయినా ఇంటింటి సువార్థికులు వేరు. చూడండి, ఇంటింటికి సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఎలా బతుకుతారు? వాళ్ళు ఏమన్నా తెలుసా? సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లే బతుకుతాడట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సువార్త చెప్పి, అమ్మా యేసుప్రభువు కానుక ఇవ్వండి, మేము సువార్త చెప్పాం కదా. ఎలా బతుకుతున్నారో చూడండి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. నిజంగా ఎవరు దేవుని సేవకుడో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసాం ఈరోజు. నిజంగా నువ్వు దేవుని సేవకుడు ఎవరో తెలుసుకోగలిగితే, దైవజనుడు అనేవాడు ఈ 4 లక్షణాలు కలిగి ఉంటాడు. ఉపదేశిస్తాడు, ఖండిస్తాడు, తప్పుదిద్దుతాడు, నీతి యందు శిక్ష విధిస్తాడు. ఇది నేర్చుకుంటాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు దైవ పద్ధతిని అనుసరిస్తాడే తప్ప మానవ పద్ధతిని అనుసరించడు. నేను చివరిగా ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇక చెప్పాలనుకుంటే చాలా ఉంది, ఇక నేను చెప్పను. కానీ ఒక్క మాట చూపించి ముగిస్తాను. దేవుని సేవకుడు అనేవాడు ఎలాంటి అర్హత ఉండాలో, ఎలాగ నడిపించాలో ఒక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనమండి. 13:6 యాలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. చూడండి, ఒక దేవుని సేవకుడు అనేవాడు ఎవడట? ఎల్లప్పుడూ దేవుని సేవ యందు మాత్రమే ఇటు పని కలిగి ఉంటాడు. ఇంకే పని చేయడు. ఈరోజు దేవుని పని చేసే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, లోకంలో చక్క పెట్టుకోవాల్సినవి అన్నీ చక్కెడుతున్నారు. కానీ వీళ్ళు కూడా దేవుని సేవకులే. ఎలా ఉన్నారు చూడండి. చెప్పేవాడికి లేదంటే వినేవాడికి కూడా లేదు. వాళ్ళు కూడా అలాగే నమ్ముతున్నారు. ఆయన దేవుని సేవకుడని నీకు అర్హత ఉందా? అందుకని మన దగ్గరికి వచ్చినప్పుడు అంటారు, ఏమండి ఆ పాస్టర్ గారు ఏ పాస్టర్లతో కలవడండి, ఏ పాస్టర్ని కూడా గుమ్మం దగ్గర కూడా రానవరట. మన దగ్గర ఉన్న టాక్ ఏంటో తెలుసా? ఈ భక్సింగ్ గారు ఫెలోషిప్ వాళ్ళు చాలా గర్వం ఎక్కువ అండి. ఏ పాస్టర్లు కూడా గుమ్మం పెట్టి కూడా ఎక్కనివ్వరు అంటారు. ఎందుకు ఎక్కనివ్వరు అంటారు? వీళ్ళకి తెలుసు దేవుని సేవకుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో అలాంటి వాడు మాత్రమే దేవుని సేవకుడు, అందరూ కారు. అందుకని అంటాను, ఒక దేవుని సేవకుడు అనేవాడు ఇంక ఏ వ్యాపకాన్ని పెట్టుకోకూడదు. ఈ పని మాత్రమే చెయ్యాలి. వాడే దేవుని సేవకుడు. వాడు మాత్రమే దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క రూపంలోనికి తీసుకొస్తాడు. ఇంకొకరు ఎవరు తీసిరారు, ఆయన మాత్రమే తీసిరాగలరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళు తప్పు చేసినా, దారి తప్పినా, వాళ్ళు కొట్టైనా, శిక్షించైనా, సరిచేసైనా మళ్ళీ అదే దారిలో తీసిరేస్తారు. ఒకవేళ లొంగలేదా వాళ్ళని ఎత్తితే అప్పుడు ఏం చేస్తారు సార్? మీరు సంఘం నుంచి బయటికి వెళ్ళిపోండి, రావక్కరద్దు. మీరు వచ్చి ఉన్నవాళ్ళు పాడు చేసే కంటే మీరు బయటికి వెళ్ళిపోవడమే మంచిది. మీరు ఇంకా మా మందిరానికి రావక్కరొద్దు, మీరు వెళ్ళిపోండి. అంత ఖచ్చితంగా చెప్తాం. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు వచ్చి సంఘాన్ని పాడు చేసే కంటే వాళ్ళు బయటకు పోవడమే మంచిది. ఇంకా అలాంటి వాళ్ళు మందిరానికి రాకూడదు. వాళ్ళు ఎక్కడికైనా పోనీ, మనకు అనవసరం. ఇంకా వాళ్ళు మన దగ్గర నుంచి పోయారు కాబట్టి వాళ్ళ ఆత్మల మీద మనం బాధ్యులం కాదు. ఇంకా వాళ్ళ ఆత్మకు వారే లెక్క చెప్పుకోవాలంతే. కాబట్టి మనం పూర్తిగా దేవుని యొక్క ప్రజలుగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం రావాలి అంటే ఆ సారూప్యంలోనికి తీసుకొచ్చే వ్యక్తికి మనం అప్పగించుకోవాలి. మనం అప్పగించుకోలేదా మనల్ని ఆ సారూప్యంలోనికి తీసుకురాలేదు. ఒకవేళ మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రాలేదా మన పరలోకాన్నే పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతల్ని అందుబాటులో ఒప్పుకున్నాం. ప్రభువా, నా జీవితంలో అన్ని విషయములో నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. కొన్ని విషయాలు మాత్రమే కాదు, అన్నిటిలో నీకు లోబడతాను. పూర్తిగా నన్ను నేను అప్పగించుకుంటాను. నువ్వు నన్ను ఏ పరిస్థితులు కూడా తీసుకెళ్ళినా నేను నీ సారూప్యంలోకి రావాలంటే, నేను నీ మాదిరికరమైన రూపంలోకి రావాలంటే, నేను నీ రాజ్యం చేరాలంటే ఇదే నా గురి. ఎప్పుడైతే మళ్ళీ మనంగా అలాగ అప్పగించుకోగలుగుతామో
మనందరినీ క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకొచ్చేలాగా దేవుడు మనకు అటువంటి అవకాశాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ రీతిగా మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. కొద్ది క్షణాలు మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మళ్ళీ సరిచేసుకొని ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభా, నా బలహీనతలు, నా బుద్ధిహీనతలలాగా ఉన్నాయి, నన్ను క్షమించు, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. ప్రభు దగ్గర మళ్ళీ మనం సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు